శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, గత కొంతకాలంగా చిర్రావూరి గారు హాస్పిటలైజ్ అయినట్లు, అలానే ఆయన గురించి రకరకాలుగా కొన్ని ఛానల్స్ రకరకాలుగా వస్తున్న వార్తలు ఏంటి మేడం? వీటన్నిటికీ రీజన్ ఏంటి? ఆయనకి హెల్త్ బాగాలేదా, నిజంగానే వేరే ఛానల్స్లో చెప్తున్నట్లు ఆయన పైన ఎవరైనా ఈ బాణమ్మతి లైక్ ఇలాంటివి చేయించారా? ఏమండి, మన మూఢనమ్మకాలని పెంచి పోషిస్తామా? తప్పు కదా. మనం ఏ యుగంలో ఉన్నాం? అవేమీ కాదండి. ఆయన మీద ఎవరు ఎటువంటి చేతబడి కానీ బాణామతి కానీ అలాంటివి ఏమీ చేయలేదు. అసలు అవసరం కూడా లేదు ఎవరికి, నాకు తెలిసి. సరే, ఎవరితో అయినా స్పర్ధలు ఉంటాయి, ఎందుకుండవు? ఇప్పుడు మీరు ఎదుగుతూ ఉంటే మిమ్మల్ని విభేదించే వాళ్ళు ఉండొచ్చు, మీరు విభేదించే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, సరే, అవన్నీ వ్యక్తిగతంగా లేకపోతే ఇంటర్నల్గా వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు, అంతే కదా. అంతేగాని దానికోసం అవతల వాళ్ళు కోపాలు పెట్టుకుని దాని మీద మీరు అన్నట్టుగా కొంతమంది ఆయన్ని నాశనం చేయటం కోసం చేశారంటాం. అది ఎంత మనకు ఒక వ్యక్తి మీద లేతే ఒక గురువుగా భావించి మన అమిత ప్రేమ చూపించిన ఆ రకంగా అనక్కర్లా. నేను అంటున్నది అది. అభిమానం వేరు, అభిమానం ఉండడం తప్ప నన్ను అభిమానం హద్దులు దాటకూడదు. అది మళ్ళీ ప్రజల్లో మూఢ విశ్వాసాలని మూఢనమ్మకాలని పెంచి పోషించకూడదు. కాబట్టి ఆయనకి హెల్త్ బాగలేదు. ఏఐజీలో చేరారండి, చేర్చారు. తర్వాత ఆయనకి అంటే మెదడులో కొంచెం బ్లడ్ క్లాట్ అయింది. దాంతో కోమాలోకి వెళ్ళి అదృష్టం కొద్దీ ఆయన బయటపడ్డారు. నిన్న వారితో మాట్లాడాను నేను. వారి ఇంటికి వచ్చేసారు, బాగున్నానని చెప్పారు. అందుకని నేను అనేది ఏంటంటే, మనం నెగిటివ్ వార్తలు స్ప్రెడ్ చేయాలి. చిరావూరి గారి గురించి అందరికీ తెలుసు. ఆయన కొంచెం అంటే మాట కొన్నిసార్లు కఠినంగా ఉంటుంది, కానీ మనిషి మంచివారు. ఆయన ఎంతో మందికి ఎంతో సహాయం చేశారంటారు. ఆయన చిరావూరి ఫౌండేషన్ ఉంది, వాళ్ళకి గోశాల కూడా ఉన్నట్టుంది. తర్వాత ఆయన ఎస్ట్రాలజీ చెప్తారు, చాలా మందికి చాలా రకాలుగా ఆయన సహాయం పడ్డారు అని అంటారు. అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఆయన్ని కాపాడాయని వాళ్ళందరూ అనుకుంటున్నారు, ఆయన ఇష్టపడే వాళ్ళందరూ. సో ఇవన్నీ కూడా న్యాచురల్ కెలామిటీస్ అంటాం చూడండి, అట్లా సహజంగా వచ్చింది అది. ఎందుకు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది ఎవరు చెప్తారు? చిన్నపిల్లలకే వస్తుంది. సో అందుకని ఒక వయసు వచ్చాక వచ్చిన దానికి తగ్గిపోవాలని కోరుకోవాలి, కానీ దాని మీద మనం మన మూఢనమ్మకాలని లేకపోతే మూఢ విశ్వాసాలను, లేదు ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళని తిట్టడం, అవన్నీ చేయకూడదండి. ఇప్పుడు ఒకటి యూనిటీ అనేది ఉండాలి. మీరందరూ ఒకే క్లాన్ అంటే సోషల్ మీడియాలో ఎస్ట్రాలజర్స్ ఉంటారు, తర్వాత భక్తి బోధన చేసే వాళ్ళు ఉంటారు. మీరు ఏ క్యాస్ట్ వాళ్ళని నాకు అనవసరం, కానీ మీరందరూ ఒకటిగా ఉండి ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకోకుండా ఈర్ష్యాస్యులు లేకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మనం ఎవరికి కూడా టార్గెట్ కాకూడదు. ఇప్పుడు జరుగుతున్నది అది. మీరు ఒకటి చెప్తే నాకు నచ్చదు, నేను ఒకటి చెప్తే ఇంకోళ్ళకి నచ్చదు, అట్లా అవుతుంది. ఇంకొకటి అండి, భక్తిలో కూడా ఇవాళ ఏమవుతుందంటే ప్రజలు కన్ఫ్యూజన్ గురవుతున్నారు. మీరు ప్రమిద ఇలా పెట్టాలంటారు, నేను ప్రమిద అలా కాదు ఇలా పెట్టాలంట. మీరు 2 ఒత్తులు వేయాలంటారు, కాదు నేను 3 ఒత్తులు అంటాను. ఇవి కాదు మనం చెప్పాల్సింది. ప్రతి ఇంట్లోనూ వాళ్ళ అమ్మమ్మో నానమ్మో అమ్మో అత్తో చెప్తారు కదా. ఇప్పుడు మీరు పెళ్ళికి ముందు పుట్టింటి ఆచారాలు పాటిస్తారు సాధారణంగా. ఏమండి మేము పాటించమంటే మీ ఇష్టం, నేను దాని గురించి చెప్పట్లా. పెళ్ళయ్యాక మనం అత్తగారు ఆచారాలు పాటిస్తాం. జనరల్గా ఎక్కడైనా జరుగుతుంది అది. ఈ రోజుల్లో సరే కొంతమంది పాటించట్లేదండి అంటే వాళ్ళ ఇష్టం. కాబట్టి ఆ ఆచారాలు వాళ్ళు చెప్తారు మనకి, అది చాలదా? కొత్తగా మనం తెలుసుకుని కొత్తగా ఏమి ఉండవు. దీపం పెట్టడం ఒకే పద్ధతిలో ఉంటుంది. ఓ 2 ఒత్తులు వేస్తాము, ఓ దీపం పెడతాం, లేదు 2 కుందులు పెడతారు కొంతమంది. మీ టైం మీ సమయాన్ని బట్టి పెడతారు. ఒకసారి ఈయనెవరు భమిడిపాటి రాధాకృష్ణ గారు ఉండేవారు. ఆయన రైటర్. వాళ్ళ నాన్నగారు భమిడిపాటి కామేశ్వరరావు గారని లెక్కల మాస్టర్ ప్లస్ పెద్ద పండితుడు ఆయన. భమిడిపాటి రాధాకృష్ణ గారు సినిమాలకు కూడా రాసేవారు. ఆయన ఆస్ట్రాలజర్ కూడా. ఆయన ఒకసారి చెప్పారు నాకు, ఆయనకు సందేహం వచ్చిందట. నేను రాత్రంతా మేలుకొని పగలు పడుకుంటానమ్మా, 12ంటికి లేచి స్నానం చేసి దీపం పెట్టేవాడిని, పెట్టచ్చో పెట్టకూడదో నాకు తెలియదు, పెట్టేవాడిని. అప్పుడు ఒకసారి వాళ్ళ గురువుని అడిగారట ఆయన. అడిగితే గురువు ఒకటే చెప్పారట, నువ్వు ఎప్పుడు లేచి ఎప్పుడు స్నానం చేసి దీపం పెడితే అదే నీ సమయం.
పొద్దున్నే లేచి పెట్టాలని ఎక్కడ రూల్ లేదు. నీ వీలు. ఇప్పుడు మన ఆధునిక కాలంలో మనం అన్నీ మార్చుకున్నాంగా. మన నిద్ర టైం మారింది, మనం తినే టైం మారింది. అన్నీ మారినప్పుడు దీపం పెట్టడం కూడా మారుతుంది. అది తప్పొప్పులు అనేవి కాలానుగుణంగా మారుతాయి. ఒక కాలంలో తప్పైంది, ఈ కాలంలో ఒప్పు అవుతుంది. ఓ కాలంలో సువాసన కంపు అనేవాళ్ళు, మీకు తెలుసా? కంపు అంటే ఒక కాలంలో సువాసన. ఇప్పుడు మనం కంపు అంటే మనకి చెడ్డ వాసన. అవునా? అవును. అది అట్లా కాలానుగుణంగా పదాల్లో మార్పులు వస్తాయి, ఆచార వ్యవహారాల్లో మార్పులు వస్తాయి, మనిషి నడతలో మార్పు వస్తుంది. ఏదొచ్చినా కూడా ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోకుండా సంయమనంతో ముందుకెళ్ళాలి. ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకుని ఒక వృత్తిలో ఉండేవాళ్ళు ముందుకెళ్తే బాగుంటుంది. సో ఎనీవే, చిర్రావూరి గారు బాగున్నారండి. వారు కోలుకుంటారు. చాలా గొప్ప విషయం ఏంటంటే వారు కోమాలోంచి బయటపడడం. అది అనూహ్యంగా జరిగిందని మనకు తెలుస్తుంది. చాలా సంతోషం ఆ విషయం మాత్రం. ఆయన్ని అభిమానించే వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచి విషయం. ఇవాళ నాకు యూఎస్ఏ నుంచి ఎవరో ఒకరు ఫోన్ చేశారు. మేడం ఏమైంది మేడం, మరి ఎలా ఉన్నారు అంటూ. నేను బాగానే ఉన్నారండి, నేననే మాట్లాడానని చెప్పాను. అది రైట్. థ్యాంక్ యూ.